పలావ్ ఇలాగా అక్షంతుల్లాగా అయిపోయి చూసారా, ఇంకోండి పీస్కి ఎలా మసాలా ఉందో, ఘాటు గిబ్బం కొట్టింది, నోట్లో పెట్టగానే అలా కరిగిపోద్ది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి యాక్చువల్లీ వైజాగ్ లోని ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. రేపు 7th ఈవినింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ మనకి మోటార్ బైక్ రేసింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడే మనకి జగదంబ లోపలికి వెళ్తే మనకి ఇంద్ర ప్రియదర్శి అనే స్టేడియం ఉంటది అనమాట, అక్కడ జరుగుతుంది. చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఏంటి అనేది ఒక సంగతి చూసేసి తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈ రోజు. అవన్నీ కంప్లీట్ చేసేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ వీడియో చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. మంచి ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి మన వైజాగ్ లోని. ఈ రోజే ఈవినింగ్ 7th ఈవినింగ్ 5:30 నుంచే మనకి జీవీఎంసీ గ్రౌండ్ లోని ఆ బైక్ రేసింగ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫస్ట్ టైం మన వైజాగ్ లోని ఇంతలా జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ మంది జనం వస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండి లైక్ మొత్తం తోసుకోవడాలు గట్టి ఏం చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళి చూసి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ చాలా మందికి పాసెస్ దొరికేసి ఉంటాయి, ఫ్రీ పాసెస్ బయట పంచుతున్నారు ఆల్రెడీ. సో ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మేము అదంతా చూసుకొని ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దాము అనుకుని అంటే లైక్ ప్లాన్ చేసాం. బట్ ఇంకెక్కడికి వెళ్ళి ఓపిక కూడా లేదు. వెళ్ళినా ఒక 2-3 చోట్లకి వెళ్ళాము, అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ఇంకేం చేయలేక ఒక ప్లేస్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, ఆన్లైన్ లో స్విగ్గీలో. మన ఆర్డర్ కూడా వచ్చేసింది. ఈ ప్లేస్ నుంచి మనం ఇంతకు ముందు కూడా ఫుడ్ ట్రై చేసాం, బిర్యానీ బాబులు అని ఉంటది. బట్ ఈ టైంలోని అన్నిటికంటే మాకు ఇదే కొద్దిగా బెస్ట్ అనిపించింది అనమాట. అంటే లైక్ అవైలబుల్ ఉన్న రెస్టారెంట్స్ లోని ఓకే ఇంతకు ముందు ట్రై చేసాం, బాగానే ఉంది కదా అని చెప్పి సేఫ్ సైడ్ కి ఈ 3 బిర్యానీలు అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇందులో ఏంటంటే ఇంతకు ముందు ట్రై చేయని బిర్యానీలు, ఆ వీడియోలో మనం కొన్ని ఐటమ్స్ ట్రై చేసాం కదా ముందు ఒక వీడియోలోని. సో ఇప్పుడు ఏంటంటే మనం అసలు ట్రై చేయని కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాం. పనిలో పని మేము టేస్ట్ చేసినట్టు ఉంటది అండ్ వీడియో కూడా చేసినట్టు ఉంటది అని చెప్పి ఈ ప్లాన్ అనమాట. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేక ఇది చేస్తున్నాం, లేకపోతే నీట్ గా రెస్టారెంట్ కి వెళ్ళి వీడియో చేసేటోడిని. బట్ ఓకే, సో ఫస్ట్ ఏమేమి తెప్పించానో మీకు చూపించేస్తాను. 3 ప్యాకెట్లు అయితే వచ్చాయి మనకి. సేమ్ హైదరాబాద్ లో దొరుకుతాయి కదా సత్యబాబు బిర్యానీ, ఆటలు లాంటివే. ప్యాకింగ్ అంతా బ్రాండింగ్ అంతా ఉంటది. సో ఇవి 3 ప్యాకెట్లు, దాంతో పాటు ఆనియన్, లెమన్, రైతా, గ్రేవీ ఇవన్నీ ఇస్తారు. అన్ప్యాక్ చేసేద్దాం. ఇంకా నేను ఫస్ట్ కొద్ది టేస్ట్ చేసిన తర్వాత ఇంకా అలా సైడ్ కి పంపించేస్తాను, మా వాళ్ళు తినేస్తారు. ఇంకా అంతే, ఫ్రెండ్షిప్ అంటే అంతే. నా వీడియో కోసం మన వాళ్ళు ఆలోచించి ఆకలితో వెయిట్ చేస్తా ఉంటారు అనమాట. ఫస్ట్ అరే ఈడ ఒక 2 ముద్దలు వీడియో టేస్ట్ చేసిన తర్వాత అందరం కలిసి తిందాంరా బాబు అని. అలా అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఉండడం కూడా గ్రేటే. ఇంకొంతమంది ఏంటంటే వీడియోకి చూపిస్తుండగానే కింద నుంచి లాక్కొని తినేస్తుంటారు. 2 రకాల ఫ్రెండ్స్ ఉన్నారు నా దగ్గర. 3వ రకం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆడి వీడియో కోసం మనం ఆగడం ఏంటి, మనం తినేద్దాం, ఒక ఆడి వీడియో అత్తే వచ్చింది లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి నేను కొద్దిగా దూరంగా ఉంటాను. చలో. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ 3 ప్రైజెస్ స్విగ్గీలో ఆర్డర్ చేసినందుకు కొద్దిగా ఎక్కువగానే పడింది అనమాట. డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవడం బెస్ట్. ఇంకా ఓపెన్ చేసేసాను. ఇదేంటిది, ప్రతిసారి ఈ బిర్యానీస్ లో నేను నాన్ వెజ్ ట్రై చేస్తాను, కానీ ఈ 3లో నేను ఒక వెజ్ బిర్యానీ కూడా తెప్పించాను అనమాట. వెజ్ పలావ్ టైప్ ది. ఫస్ట్ ఇస్తిరాకు అండ్ దాంట్లోకి మంచి పలావ్. అబ్బా, నా మీద చికెన్ ఫ్రై. కరివేపాకు గార్డెన్ ఉన్నట్టు ఉందిరా బాబు, అన్నీ వేస్తారు. ఇంకా నీట్ గా మనకి ప్లేట్ కూడా అవసరం లేదు గైస్, జస్ట్ ఇది ఓపెన్ చేసుకుని తినేయడమే. ఆహా, ఫస్టే చికెన్ పలావ్ ఇది. సో పలావ్ వేసారు, క్వాంటిటీ బాగా వేసారు. ఈ కలర్ ఎంట్రీ ఎలా ఉంది, మా ఎర్రటి కారం వేసినట్టున్నారు గట్టిగా. సగం ఈ కలర్ కి టెంప్టింగ్, బట్ రోజు తింటే ఎంత కారం షెడ్డే డైరెక్ట్ గా. మసాలా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది కూడా పలావ్ రైస్, ఆహా వేడిగానే ఉంది. అండ్ ఫ్రై పీసెస్ కి మంచిగా మసాలా అంటుంది. పీసులు కూడా పర్లేదు, బాగానే కుక్ అయ్యాయి. నైస్. ఆయిల్ ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటది ఇందులోని. ఫస్ట్ పలావ్ రైస్ టేస్ట్ చేసేద్దాం. ఇంతకు ముందు కంటే పలావ్ రైస్ కొద్దిగా అక్షంతుల్లాగా అయిపోయారు. ఇంతకు ముందు పలావ్ లాగే ఉండేది, ఇప్పుడు ఏంటంటే పలావ్ ఇలాగా అక్షంతుల్లాగా అయిపోయి చూసారా, ఇంత బాగా పొడిగా వేస్తున్నారు. ఇంతకు ముందు కొద్దిగా దగ్గరగా ఉండేది. పలావ్ కొద్దిగా దగ్గరగా ఉంటే బాగుంటది. లెట్స్ ట్రై. మా ఆకలేసేస్తున్నారు బాబు. ఓ బాగా డ్రైగా ఉంది, కానీ మసాలా ఘాటు గిబ్బని కొట్టింది. ఇంకొద్ది వెట్ ఉండుంటే బాగుండేది. బాగా డ్రై అనిపిస్తుంది, నోట్లో చాలా పొడిగా అనిపిస్తుంది. ఇప్పుడు పీస్ కలుపుకొని ట్రై చేద్దాం. చూడండి పీస్కి ఎలా మసాలా ఉందో. అది పీస్, ఆహా మంచిగా పలావ్ రైస్ లో కలిపి ఆ మసాలా ఒకసారి టేస్ట్ చేద్దాం. పీస్తో బాగుంది. ఓ ఘాటు మామూలుగా లేదురా, ఘాటు మాత్రం కరెక్ట్ గా వేసారు. అండ్ ఇప్పుడు ఏదైతే బగారా రైస్, పలావ్ రైస్ విత్ చికెన్ ఫ్రై ఏదైతే మనకి హైదరాబాద్ ఆటల్లో బాగా ఫేమస్ అయిందో, అసలైన ఓజీ మాత్రం రాజమండ్రిలోనే. ముందు వివేక్ బిర్యానీ, పందలపాక ఇవన్నీ అలాంటి స్టైల్ బిర్యానీ కదా, రాజమండ్రి స్టైల్ బిర్యానీ. సో దాన్ని పట్టుకొని రెగ్యులర్ గా తినే ప్లేస్ లోని ఒక కొత్తది వచ్చింది కదా, ఇంకా అందుకే హిట్ అయిపోయింది. బట్ ఓజీ మాత్రం రాజమండ్రి. ఫ్రై పీస్ ప్లస్ పలావ్ రైస్ రాజమండ్రి వెళ్ళి ట్రై చేయాలి, బ్యాడ్ ఉంటది టేస్ట్. యాక్చువల్లీ ఇంత స్పైసీనెస్ కి
కరెక్ట్ గా తినాలంటే పలావ్ రైస్ లో పీసెస్ ఇలా పెట్టుకొని పైన లైట్ గా 2 డ్రాప్లు లెమన్ పిండుకొని ఉల్లిపాయలు వాడిపోయి ఉల్లిపాయ ముక్కలా పెట్టి ఇప్పుడు తినాలి. ఆ స్పైసీనెస్ కి లెమన్ పులుపు తగలాలి, ఆనియన్ స్వీట్నెస్ ఆ లైట్ గా ఆనియన్ వగార తగిలితే మ్యాడ్ ఉంటది టేస్ట్. ఇంకొద్ది పెట్టుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ పలావ్ ఓపెన్ చేసేద్దాం. వెజ్ ఐటమ్ ఇది. అమ్మా బిర్యానీస్ లోని అసలు నాన్ వెజ్ చూపిస్తున్నావు వెజిటేరియన్స్ కి ఏం లేదా, ఇలాంటి ప్లేసెస్ లో వెజిటేరియన్స్ కి ఏం దొరకదా అనుకున్న వాళ్ళకి మాత్రం వెజిటేరియన్ ఐటమ్ ఇది. ఏంటనుకుంటున్నారు? గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయ బిర్యానీ మీరు ఎంతమంది ట్రై చేశారు కింద కామెంట్ చేయండి. అంత ముందు ఒక ప్లేస్ లో ట్రై చేసా, ఈ ప్లేస్ లో మాత్రం ఇంకా అరే నాన్ వెజ్ ఫ్రై కదా తింటాం అని చెప్పేసి వెజ్ ఎక్కువ ట్రై చేసేవాడిని కాదు. బట్ ఈ రోజు మాత్రం గుత్తి వంకాయ బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా మొత్తం ఈ బిర్యానీ రైస్ లో కలిపారు. నాకు తెలిసి ఇది నార్మల్ పులావ్ రైస్ లోని గుత్తి వంకాయ గ్రేవీ మొత్తం కలిపి దాంట్లోకి గుత్తి వంకాయ పీసెస్ వేసి ఇచ్చారు. ఒక్కసారి రైస్ ఫ్లేవర్ ఎలా ఉందో చూద్దాం. దీనికి కూడా మంచిగా ఎర్ర కారం వేసారా, ఎర్రగా ఉంది చూడు. అబ్బా లెట్స్ ట్రై గుత్తి వంకాయ బిర్యానీ. ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ గుత్తి వంకాయ పీస్ని ఎలా పెట్టి వెజిటేరియన్ అయినా బాగుందిరా, మంచి మసాలా తెలుస్తుంది. టేస్ట్ అయితే బాగుంది, స్పైసీనెస్ ఉంది, ఆ ఘాటు తగులుతుంది, దాంతోపాటు ఫ్లేవర్ కూడా ఉంది. మెయిన్ ఆ గుత్తి వంకాయ తలక టేస్ట్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది మనకి. 1 2 ముక్కలు అయిపోయి 4 5 గుత్తి వంకాయ పీసులు వేసారు. కానీ ఇస్తో పాటు తింటే వెరీ నైస్. అని గుత్తి వంకాయ కూడా లిటరల్లీ గుత్తి వంకాయ కరెక్ట్ గా చేయాలి కానీ దానికి ఎక్కువ మనం బైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నోట్లో పెట్టగానే అలా కరిగిపోద్ది. అసలు లిటరల్ గా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది గుత్తి వంకాయ. అయ్యో అరే మసాలా పడిపోయింది ఇందులోది. బాగుంది. నాన్ వెజిటేరియన్ ప్యూర్ ఓన్లీ నాన్ వెజ్ తింటాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ గుత్తి వంకాయ అంత ఎక్కకపోవచ్చు, కానీ గుత్తి వంకాయ లవర్స్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఆ పలావ్ రైస్ ఈ బిర్యానీ రైస్ లా ఉన్నా బాగుండేది. అరే అదుక్కొని ఉంటే కొద్దిగా బాగుంటది రా పలావ్ లోని. అలా విడిపోయి అచ్చంతిలాగా ఏంటి మిక్చర్ తింటాం ఏంటి మనం, మరీ అంత డ్రైగా చేయకూడదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మన పలావ్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఏమో ఇంతకు ముందు బాగానే ఇచ్చేవారు, మరి ఈ మధ్యన ఏమైందో తెలియదు. ఇది వచ్చేసరికి థర్డ్ది. ఇది ఏం పెట్టాను రా నేను ఆర్డర్. ఇది వచ్చేసరికి గోంగూర చికెన్ పలావ్. మనకి పలావ్ రైస్ అయ్యా ఆ గుత్తి వంకాయ దీంతోనే చేశారు గైస్. ఇందులోని గుత్తి వంకాయ మసాలా మంచిగా కలిపేసి ఇలా టాస్ చేసి ఇచ్చేసారు, అందుకే ఆ కలర్ వచ్చింది. బట్ టేస్ట్ తెలిసిపోతుంది దీనిది. ఇది వచ్చేసరికి గోంగూరలో టాస్ చేసిన చికెన్ అండ్ కిందన మనకి బగారా రైస్ అయితే అలా వేసి ఇచ్చారు. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. నార్మల్ బగారా రైస్ టేస్ట్ ఏమైనా అందులో కలుపుకోకపోతే బేలాయే, ఇందులో మసాలా కలిపితేనే టేస్ట్. సో ఈ రైస్ లోని మంచిగా ఆ గోంగూర ఈ రైస్ లోని మంచిగా ఇలా మిక్స్ చేసి అది పీస్ తో పాటు బగారా రైస్ టేస్ట్ చేద్దాం. ఏం మసాలాలు ఏం లేవు, డైరెక్ట్ ఒకేసారి కొట్టకుండా మెల్లిగా తెలుస్తుంది ఆ గోంగూర ఫ్లేవర్. పీసులు బాగున్నాయి, ఎక్కువ మసాలా టైప్ కానీ స్పైసీ కానీ లేదు. ఆ స్వీట్ ట్యాంగీ ఆ గోంగూర ఫ్లేవర్ మైల్డ్ గా తగులుతుంది. అంటే స్ట్రాంగ్ గోంగూర ఫ్లేవర్ కాదు, మైల్డ్ గోంగూర ఫ్లేవర్ తోని బాగానే ఉంది ఇది కూడా. అండ్ క్వాంటిటీ పరంగా కూడా ఒక పర్సన్ కి అయితే ఫుల్గా సఫిషియంట్, హెవీ అయ్యే సఫిషియంట్ అనమాట. ఇద్దరికి సరిపోదు, ఒక పర్సన్ కి అయితే హెవీ అయ్యే సఫిషియంట్ ఒక్కొక్క క్వాంటిటీ. వీటికి ఏంటంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండాలి. లైక్ గోంగూరకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్. ఉలవచారు అయితే మాక్సిమం చాలా తక్కువ మంది తింటారు, వాళ్ళే ట్రై చేయాలి. నార్మల్ ఉలవచారు బిర్యానీ అవన్నీ ట్రై చేశారంటే బ్యాడ్ రివ్యూ ఇచ్చేస్తారు. నేను ఇప్పుడు కేరళ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా అక్కడ దొరికే బిర్యానీస్ నేను ట్రై చేస్తాను. అవన్నీ నేను అక్కడ అడాప్ట్ చేసేసుకుని నాకు నచ్చేస్తాయి అవి కూడా. అలాంటి టైప్ అనమాట. నా టైప్ మనీస్లో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ట్రై చేసిన 3 బిర్యానీలోనైతే నాకు నిజంగా చెప్తున్నాను గుత్తి వంకాయ బిర్యానీ నచ్చింది. గుత్తి వంకాయ బిర్యానీ అండ్ ఫస్ట్ తిన్న పలావ్ రైస్ లో చికెన్ పీసెస్ నచ్చాయి. పలావ్ రైస్ అంత ఏమనిపించలేదు. అప్పుడప్పుడు నాన్ వెజ్ పోటీలో వెజ్ కూడా గెలుస్తుంది గైస్. సో మీరు ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే నేను ఏ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూపిస్తే బాగుంటది వీడియోస్ లోని, నేను ఏమేమి ట్రై చేయాలో కింద కామెంట్స్ లో చెప్పండి మీ రికమెండేషన్స్. డెఫినెట్ గా నాన్ వెజ్ కాకుండా కొద్దిగా 50-50 బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. బెస్ట్ మీల్స్, ప్యూర్ వెజ్ ఫుడ్, బిర్యానీస్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో కింద కామెంట్ చేయండి, ఓకేనా? మీకు తెలిసినవి. ఇంకా ప్రైజింగ్ విషయంలోకి వస్తే 3 బిర్యానీలకి 1073 రూపీస్ అయింది. ఆన్లైన్ లో ఆర్డర్ చేసినందుకు 273 రూపీస్ ఎక్స్ట్రా పడింది. అంటే ఇంకో బిర్యానీ ప్రైస్ ఎక్స్ట్రా పడింది మనకి. సో గుత్తి వంకాయ బిర్యానీ వచ్చేసరికి 379 రూపీస్, గోంగూర చికెన్ బిర్యానీ 379 రూపీస్, చిట్టుముత్యాల చికెన్ పలావ్ వచ్చేసరికి 339 రూపీస్. ఆన్లైన్ లో అంత ప్రైస్ డిఫరెన్స్ ఉందా? నిజంగా చెప్పాలంటే చాలా మంది రెస్టారెంట్లు కూడా నాకు చెప్పిందే స్విగ్గీలోని ఆ కమిషన్, మెయిన్ ఆ
నా కమిషన్స్ వల్లే సగం లాస్ అయిపోతున్నాం బ్రో అని చెప్పేసి కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు చెప్పారు. మరి కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది. ఎక్కువ బిజినెస్ జరిగేటోళ్ళకి దీంతో ఎక్కువ ప్రాబ్లం రావట్లేదు స్విగ్గీతోని. తక్కువ బిజినెస్ కొద్దిగా నార్మల్ స్టాండర్డ్ బిజినెస్ జరిగేటోళ్ళకి మాత్రం ఈ కమిషన్ బేస్ లో, ఎందుకంటే 100 రూపాయల ఐటమ్ ని స్విగ్గీలో పెట్టాలంటే 170, 160, 180 పెట్టాలి. దానిలో మళ్ళీ ఎంత కమిషన్ స్విగ్గీ వాడు తీసుకోవాలి. అన్ని తీసుకున్నగా మనకి రెస్టారెంట్ వాడికి 100 రూపాయలు రావాలి. దానివల్ల నార్మల్ గా దొరికే ప్రైజులు కూడా ఎక్స్ట్రాగా పెడుతున్నారు. ఇది నేను కాదు, కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. బట్ అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ మనకి ఒక 200-300 రిఫరెన్స్ ఉంది మొత్తం ఈ 3 బిర్యానీస్ మీద. సో ఈ వీడియోని ఎంతతో నేను చేస్తున్నాను. రేపటి నుంచి పక్కా షెడ్యూల్డ్ గా మంచి రెస్టారెంట్ వీడియోలు. మీలో చాలా మంది అన్నారు పాత వీడియోస్ లోని క్యాజువల్ వీడియోస్ ఎక్కువైపోయామన్నవి. కంప్లీట్ మన పాత కంటెంట్, రెస్టారెంట్ కంటెంట్, స్ట్రీట్ ఫుడ్ కంటెంట్ లోకి రమ్మని చెప్పి పక్కా మంచి రెస్టారెంట్ ఈ ఊరువే కాదు పక్క ఊర్లవి అన్నిటివి కూడా నేను ఇంకా కంటిన్యూస్ గా వస్తాయి. అండ్ ఆ వీడియోస్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం మంచి మంచి ఫుడ్ చూపిస్తాను. ఓకేనా? సో ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.